క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన సార్వత్రిక సంఘ పరిశుద్ధులందరికీ ప్రభు నామములో నిండు వందనాలు తెలియపరుస్తూ సిలువదారి ప్రార్థనా మందిరములో నుంచి ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం పొందుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి అపోస్తలుడు యోహాను గారి ద్వారా రాయబడిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యములో ఇలాగున లేఖనం రాయబడింది. చదువుకుందాం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నాను. ఆమేన్. మన ప్రభువు సజీవుడైనటువంటి దేవుడు యుగయుగములు మన పక్షముగా జీవమును కలుగు చేసి మనల్ని నడిపించేటువంటి వారై ఉన్నారు. మన యొక్క జీవన సరళిలో యాత్రలో సజీవమైన దైవిక భక్తిని విశ్వాస ప్రామాణికాలు కలిగి ప్రభు ఏర్పాటులో దేవుడి రాజ్య నిరీక్షణలో మనం ముందుకు నడిపించబడదాం. ఈ కాలములో సజీవుడైన దేవుని సన్నిధి మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడి ఆ విధంగా మనం నడిపించబడదుము గాక. ఆమేన్.